ఓకేనా సైడ్కి ముందు ఎంత వచ్చిందండి స్టార్టింగ్లో అసలు చేయలేకపోతుండే, ఎంత మూమెంటే ఉంది, ఇంత ఉండే మ్యాక్సిమం ఇంత ఉండే, అది కూడా చాలా కష్టంగా వచ్చింది, చాలా సివియర్ పెయిన్ ఉండే నాకు. అసలు పడుకున్నా కూడా లెఫ్ట్ సైడ్ చాలా పెయిన్ ఉండే, పడుకోలేకపోతుండే. సైడ్కి ఎంత మూమెంట్ వచ్చేటప్పుడు సైడ్కి కొంచెం ఇంతే. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు చాలా రికవరీ ఉన్నది. 8-9 పెయిన్ వైజ్ కూడా తగ్గింది. చేస్తున్న పెయిన్ ఉన్నది. ఆఫ్టర్ ఎక్సర్సైజ్ తర్వాత చేసిన తర్వాత చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఓకే ఓకే. ఇంకొకటి అసలు యాక్చువల్గా మీరు సర్జరీకి వెళ్ళాలనుకున్నారు కదా, ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటే సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అయిపోతుంది, ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఫీల్ అవుతున్నది. ఇప్పుడు సర్జరీ చేస్తే ఇంకా 6 వీక్స్ వరకు నేను బెడ్ మీద రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అది కూడా మళ్ళీ ఫిజియోథెరపీ రాలేదు. అప్పుడు చేయి స్టిఫ్ ఉంటుండే, మళ్ళీ అదో అనదర్ 6 వీక్స్ వరకు నేను చేయాల్సి వస్తుండే. ఆ 6 వీక్స్ నాకు కవర్ అయ్యి అంత వేస్ట్ అవుతుండే, కెరీర్ ఎఫెక్ట్ అవుతుండే. ఇది బెస్ట్ ఉంది. బిఫోర్ ఆఫీస్ అవర్స్ చేసుకుని వెళ్తున్నాను. నియర్ టు మై హోమ్ ఆల్సో దిస్ చేస్తున్నాయి. ఇదా నేను వచ్చి కూడా జస్ట్ 11 days అయింది అంతే. మధ్యలో నేను కొన్ని స్కిప్ అయ్యాను 11 daysలో. ఒక 3 days వచ్చి మళ్ళీ 2 days స్కిప్ చేసి మళ్ళీ అట్లా వచ్చిన. ఇంకా రెగ్యులర్ వస్తే ఇంకా ఫాస్ట్ అయిపోతుండే. చాలా బాగుంది ఇంప్రూవ్మెంట్. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా ఎక్సర్సైజ్ కూడా బాగా చేస్తున్నారు. ఇంట్లో కంటే ఇక్కడ బాగా చేస్తున్నాను. అది ఇంట్లో కూడా కంటిన్యూ చేయాలి. ఇది ఎన్ని మంత్స్ చేయమంటారు? ఇది ఎక్సర్సైజెస్ ఫుల్ మూమెంట్ వచ్చే వరకు ఫుల్ మూమెంట్ రావాలి, వితౌట్ పెయిన్, ఈజీగా రావాలి. అంతవరకు ఎక్సర్సైజ్ చేసుకోండి. కొన్ని సెషన్స్ ఫిజియోథెరపీకి వస్తారు. ఇంకా కొంచెం ఇది ఒక్కటి ఇట్లా స్ట్రైట్గా రావాలి నాకు, అంతే. ఇది ఒక్కటి ఉన్నది. అసలు ఇది తిరగకపోతుండే. ఇప్పుడు ఎన్ని మంత్స్ తర్వాత వచ్చారండి మీరు? నేనా యాక్చువల్లీ నాకు పడ్డ తర్వాత నాకు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, నో నీడ్ టు సర్జరీ, మామూలుగా చేసుకోండి మీరు, తగ్గిపోతుందని చెప్పేసాను. దాని తర్వాత నేను ఇది చేసుకున్నాను, ఫిజియోథెరపీ చేసుకుని. ఎక్సర్సైజ్ చెప్పలేదు నాకు. అట్లా ఒక 5-6 months అట్లా నడిపించినాను. సివియర్ పెయిన్ అవుతుంటే మళ్ళీ ఇంకో సెకండ్ ఒపీనియన్కి వెళ్దామని డాక్టర్ యశోదాకి వెళ్తే అక్కడ వాళ్ళు సర్జన్ చెప్పిన సర్జరీ అని చెప్పేసి ఇక ఆల్మోస్ట్ డేట్ తీసుకొని అన్నీ కట్టేసుకున్నాను. అన్ని టెస్ట్లు ఏం రాసారు అన్నీ చేసుకున్నాను. అవును, అవన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఎందుకో అనిపించింది, ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాను. మళ్ళీ నిమ్స్కి వెళ్తే వాళ్ళు చెప్పారు, నో నీడ్ టు సర్జరీ, ఇది ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్తో ఒక 2-3 months చేస్తే అట్లీస్ట్ 2 months వరకు మీరు నార్మల్ అయిపోతారు అంటే అప్పుడు మీ దగ్గరకు వచ్చాను. అది వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.